తీయగా చల్లగా. కృష్ణ చైతన్య స్వాగతం నీకు. నువ్వు ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, చక్రవర్తి సంగీతం, ఆనంద్ సుశీల గారు కలిసి పాడినటువంటి పాట ఆమె కథ సినిమాల్లోంచి పువ్వుల నడుగు నవ్వుల నడుగు. పువ్వుల నడుగు నవ్వుల నడుగు, పువ్వుల నడుగు నవ్వుల నడుగు, రివ్వున ఎగిరే పువ్వుల నడుగు. నువ్వంటే నాకెంత ప్రేమో, ఇది ఏనాటి అనుబంధమో. కొమ్మల నడుగు రెమ్మల నడుగు, కొమ్మల నడుగు రెమ్మల నడుగు, చుమ్మని పాడే తుమ్మెద నడుగు. నువ్వంటే నాకెంత ప్రేమో, ఇది ఏనాటి అనుబంధమో. పల్లె పదానికి పల్లవినై, పడుచందానికి పల్లకినై, పెదవి పల్లవి కలిపిస్తా, నా పల్లవి నీలో పలికిస్తా. నీవు నేనుగా పువ్వు తావిగా, జన్మ జన్మలకు విడని జంటగా, నీవే నా దీవెనా. ఈ పొద్దు చాలకన్నా ముద్దు తీరగా, రేపున్నదే లేక చెలరేగిపోతా. పువ్వుల నడుగు పువ్వుల నడుగు నవ్వుల నడుగు, రివ్వున ఎగిరే గువ్వల నడుగు. నువ్వంటే నా జంటేమో, ఇది ఏనాటి అనుబంధమో. ఏం చెప్పాలో తెలియట్లేదు. బాగానే పాడండి. ఈ పాటతో నాకు మురళీమోహన్ గారికి కాంబినేషన్ చేశారు శ్రీ చక్రవర్తి గారు. ఆ తర్వాత చాలా పాటలు పాడే అవకాశం కలిగింది. ఒక పెద్ద మహా గాయకుడు ఉంటుండగా నాకు ఆనంద్ చేతి పాడించండి అని ఒకే ఒక హీరో పాప మురళీమోహన్ గారు. ఆయనకి జోహార్లు చెప్తున్నాను నేను. అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశం ఒకటి, అతనికి నాకు వాయిస్ మ్యాచ్ అవుతుంది అనే అభిప్రాయంతో ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. వాట్ ఐ లైక్ ఇన్ యూ ఈజ్, పాటను బట్టి పాటలో ఉన్నటువంటి ఒక దాని పరిమాణాన్ని బట్టి మీరు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. నువ్వు ప్రతి పాట కూడా ఎవరో నీకు చాలా కావాల్సిన వాళ్ళు ఆడియన్స్లో ఉన్నారని వాళ్ళని చూసి పాడుతున్నట్టు ఉంటుంది. అదే అనుకుంటున్నాను. ప్రతి పాట అలాగే పాడతాడు, అనుభవించి పాడుతున్నాడు. దుఃఖం పాట వచ్చినా అంతే, సుఖం పాట వచ్చినా అంతే, రొమాన్స్ వచ్చినా కూడా పువ్వులను నువ్వంటే అని లైట్ లేవు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఎవరైనా అపార్థం చేసుకునే అవకాశం కూడా లేదు. జీవిస్తూ పడుతున్నారండి. అది మంచి లక్షణం. బికాస్ యువర్ ఎంజాయింగ్ ది సాంగ్. అందులో ఉన్న అది నీకు తెలియకుండానే. తమాష ఏంటంటే, మీరు న్యూస్ కాస్టర్స్ని చూస్తారు కదా, న్యూస్ చదివేవాళ్ళు ఎప్పుడు కూడా మామూలుగా చాలా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి వాడు ఎక్స్ప్రెషన్. ఎవరన్నా దుఃఖానికి సంబంధించింది వచ్చిందంటే కాస్త సీరియస్గా చెప్తారు తప్పించి, కొంతమంది ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల పోటీల్లో అక్కడ క్యూలో నిలబడ్డ వాళ్ళ చేత మాత్రమే ఓటు వేయించారు. మిగతా పోలీసుల లాఠీ చార్జీ వల్ల అందరూ కూడా చెదురుమదిరైపోయారు. ఏదో దీన్ని విని వాళ్ళకి వేరే ఒక అద్భుతమైన ఒక అవకాశం సినిమాలో వస్తుందన్నట్టుగా వార్తను చదువుతూ కూడా నటించేవాళ్ళు ఉన్నారు. ఇంకోటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఓపెన్ చేయగానే వస్తుంది కదా సిగ్నేచర్ ట్యూన్ వచ్చేసేయగానే వార్తలకు మీకు స్వాగతం, ఇవాళ హెడ్లైన్స్ ఇలా వాడిన తర్వాత, కాకినాడలో సరిగ్గా జరుగుతున్నటువంటి ఎన్నికలు, నిన్న మొన్న జరిగిన వరదలకు చచ్చిపోయినటువంటి ఎలుకలు. అది మాత్రం ఎందుకు అంత వాల్యూమ్లో చెప్తారో నాకు అర్థం కాదు. లేకపోతే అది వినరేమో, నిద్రపోతున్న వాళ్ళని తట్టి లేపాలి అని ఏదైనా మామూలుగానే చెప్పొచ్చు కదా, ఎందుకో తెలియదు. బాగా పాడావు, మిగతా అంతా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నువ్వు వెనకాల వెళ్ళిపోవచ్చు నీ సీటుకు. వాడు కూడా చాలా సంతోషించాడు ఈ పాట గురించిన తర్వాత. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా.